సమతుల్యతతో రైతు ఈ ఖరీఫ్లో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సీజన్ మొదట్లో వర్షాలు రాక ఆ తర్వాత అధిక వర్షాలు తుఫాన్లతో పంట నష్టం చూడాల్సి వచ్చింది. అందులో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ రైతుల పరిస్థితి మరింత దారుణం. ఈ అంశాలపై రైతు స్వరాజ్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు, రైతు సంఘాలు, నిపుణులు పాల్గొన్నారు. ఇలాంటి క్రమంలో రైతులకు పంటల బీమా లేక రైతులు ఆవేదన చెందుతున్నారని, అందులో కౌలు రైతులకు ఎక్కువ నష్టం ఏర్పడుతుందని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండలంటున్నారు. వాస్తవంగా తెలంగాణలో గత 4 సంవత్సరాలుగా పంటల బీమా అనేది లేదు. దేశంలో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. అయితే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్లో వర్షాలు పడ్డాయి. ప్రాథమిక నివేదికలో 2,35,000 ఎకరాల్లో నష్టమన్నారు. మళ్ళీ అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు పడ్డాయి. మోంతా తుఫాన్ అని వచ్చింది. దానికి తీవ్రమైన నష్టం జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం 4,76,000 ఎకరాల్లో నష్టం జరిగినట్లు చెప్పారు. వెంటనే మళ్ళీ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది అంటే, వెంటనే పంటలు కోల్పోయినాయని నిన్న తుది నివేదికలో ఏం చేశారు, 4,76,000 ఎకరాల్లో నష్టం జరిగిందన్న అధికారులు వెంటనే దాన్ని 1,18,000 ఎకరాలకు కుదించారు. ఆ 1,18,000 ఎకరాలకు ఎప్పుడు నష్టపరిహారం ఇవ్వాలనో కూడా అర్థం కావడం లేదు. మేము కోరేది ఏంటంటే, మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా నుంచి వైదొలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకురావాలి కదా. ఇంతవరకు 4 సంవత్సరాలుగా క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అప్పుడప్పుడు 2023లో ఒకసారి ఎకరాకు 10,000 నష్టపరిహారం అన్నారు. మళ్ళీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1-2 సార్లు ఎకరాకు 10,000 అన్నారు. మొత్తం ఈ 4 సంవత్సరాల్లో కనీసం లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే కూడా ఈ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కలిసి 1,000 కోట్ల రూపాయలు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ సందర్భంలో మరింత తీవ్రంగా నష్టపోతుండేది కౌలుకు పట్టిన వాళ్ళు. కౌలు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఈ ప్రభుత్వము 6 గ్యారెంటీస్లో, ఆ ప్రభుత్వం అంటే గుర్తించలేదు కానీ ఈ ప్రభుత్వం అన్నది 6 గ్యారెంటీస్లో మేము కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తామని ఓపెన్ లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ స్వయంగా ఇది ఒక పెద్ద సమస్య, మేము గుర్తిస్తాం, దీన్ని న్యాయబద్ధమైన సమస్య అని చెప్పారు రాహుల్ గాంధీ గారు. కానీ ఇంతవరకు కౌలు రైతుకు గుర్తింపని లేదు. పైగా ఇప్పుడు నష్టపోతున్న వాళ్ళల్లో వీళ్ళకి ఎకరాకు 10,000 ఎంతో ఇస్తామంటున్నారు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళు అమ్ముకోవడం కూడా కష్టంగా ఉంది. కపాస్ కిసాన్ యాప్ అని వచ్చింది, దానిలో కౌలు రైతులు నమోదు చేసుకోనిక కూడా లేదు. అంటే కౌలు రైతులు పంట అమ్ముకోవడానికి కూడా కష్టంగా ఉంది. 2 సంవత్సరాలు అయిపోతుంది. 6 గ్యారెంటీస్లో పెట్టడం అంటే ఏమిటి? మొదటి ప్రాధాన్యత ఇస్తామనే కదా మీరు 6 గ్యారెంటీస్లో పెట్టినది. వాళ్ళ ఓట్లు తీసుకున్నారు. కాబట్టి మేము అంటున్నాము, ప్రభుత్వం తక్షణం కౌలు రైతులను గుర్తించాలి. ముఖ్యంగా పంట నష్టానికి పంటల బీమా ప్రవేశపెట్టండి. ప్రతి రాష్ట్రము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగితే ఆ రాష్ట్రం సపరేట్గా వాళ్ళ రాష్ట్రానికి ఒక పంటల బీమా పెట్టుకుంది. మీరు ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ఉండరు. మీకు అంటూ ఒక ప్రత్యేక బీమా లేదు. రైతులు ఎప్పుడో నష్టపోతే 10,000 ఇష్టమైతే ఇస్తారు, లేకుంటే లేదు. జీవో రిలీజ్ చేస్తున్నారు, డబ్బులు వేయడం లేదు. ఇది చాలా ఈ మధ్య జరిగిన పంట నష్టం గురించే 13 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పూర్తిగా ఈ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను అనేది మరిచిపోయింది. కాబట్టి మొత్తం సమగ్రంగా ఒక పంటల బీమా ఉంటే ఎవరు ఎంత నష్టపోయినారు, ఆ రైతులను ఎంత ఆదుకోవాలనేది ఉంటుంది. పత్తి రైతులకు సమస్యలు ఎక్కువ అవుతున్నందున అందులో తేమ శాతం మరింత భారంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి రైతులకు అనుకూలంగా సడలింపు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. అంటే ఈ సంవత్సరం పత్తి రైతులకి, అంటే మా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పంట పత్తి. ఆదిలాబాద్ జిల్లాలో ఎంత దారుణం ఉందంటే, మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాలు. అంటే జూలై నుంచి పత్తి ఎప్పుడైతే సోయింగ్ చేసిన కాడి నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టులో పడ్డ వర్షాలకి దాదాపు 20,000 వరకు పంట నష్టం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎన్యుమరేషన్ కూడా చేసిండ్రు ఆగస్టులో. కానీ ఆ ఆగస్టులో జరిగిన ఎన్యుమరేషన్కి ఇప్పటి వరకు కూడా రైతులకి ఎలాంటి నష్టపరిహారం రాలేదు. అట్లాగే అంటే ఇప్పుడు ఓన్లీ ఆ నష్టం కూడా వాగుల చుట్టూ, చెరువుల చుట్టూ నష్టం జరిగిందని చేశారు. అంటే నష్టం కూడా వర్షం, ఇప్పుడు నష్టం వివిధ రకాలు ఉంటాయి. ఇప్పుడు పత్తి పంట వేసినప్పుడు పూత రాలిపోయి ఈ సంవత్సరం చూస్తే అసలు చాలా తక్కువ దిగుబడి. మేము గత ఒక 40 సంవత్సరాల నుంచి చూస్తే ఈ సంవత్సరం
పత్తి రైతులు ఎంత దారుణంగా అంటే మీరు చూస్తే న్యూస్లలో చూస్తూనే ఉంటారు. అంటే చాలా దిగుబడి పడిపోయింది. మెయిన్ టైం నుంచి పూత టైంలో వర్షాలే, ప్రతి టైంలో ఈ ఇయర్ అసలు వర్షాలు ఇప్పటి వరకు వదలలేదు వాళ్ళు. మొన్న తుఫాన్తో కూడా పూర పత్తి పలిగినాక కూడా ఆ చెట్టు మీద మొలకలు వచ్చి కలర్ మారడం జరిగింది. అంటే నష్టం జరిగిందని 20,000 ఎన్యుమరేషన్ చేసింది, కానీ నష్టపరిహారం అయితే ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే 2023-24 రబీలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగింది. చాలానే జొన్న పంట కానీ మక్క అట్లా బాగా నష్టం జరిగింది. అప్పుడు ఎన్యుమరేషన్ చేసిండు, జియో రిలీజ్ అయింది పంట నష్టం డబ్బులు అని. కానీ అది మొన్న మేము అధికారంలో అడిగినప్పుడు అది ఫైనాన్స్ దగ్గరనే పెండింగ్ ఉందని చెప్పారు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో పంట రైతులు అసలు మార్కెట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఫస్ట్ తేమ శాతం. ఇంత వర్షాలు పడ్డప్పుడు అసలు తేమ ఎందుకు రాదు? ఒక్కసారి అంటే మనకు ఆల్రెడీ ప్రభుత్వం చేసింది, రైతులు ఏమేమి దాన్ని ఇది చేస్తలేదు. క్లియర్గా అందరికీ కనిపిస్తుంది. ఇంత అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా 8 నుంచి 12% తేమలో రావాలి అని అధికారులు అంటారు. అసలు అది ఎక్కడ సాధ్యమేనా? మీరు చూస్తే చాలా మంది 6,800, 700, 500కు అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చింది. అసలే తక్కువ దిగుబడి, మళ్ళీ దాంట్లో మనకి ప్రైవేట్ కమ్మినప్పుడు వచ్చే అసలు మిగులుతే అన్న అది కూడా పూర ప్రైవేట్ ధరకు పోల్చుకుంటే బాగా అంటే బాగా నష్టం. ఈ సంవత్సరం పత్తి రైతు ఎంత కష్టాల్లో ఉన్నారంటే ఇక చెప్పలేనంత కష్టాల్లో ఉన్నారు. అంటే ప్రతిదీ అప్పటి నుంచి ఇప్పుడు మార్కెట్లో ఈ కొత్త కపాస్ కిసాన్ యాప్ దాంట్లో కూడా అవగాహన లేక దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి సంవత్సరం పత్తి 12 గుంటాలు తీసుకుంటే ఇయర్ 7 గుంటాలు తీసుకుంటామని చెప్పడం. అట్లాగే కౌలు రైతులు ప్రతి సంవత్సరం కౌలు రైతులు కొనుగోలు టైంలోనే కౌలు రైతులకి తాత్కాలని ఒక పత్తి విషయంలో, ఇంకా మిగతా విషయంలో మక్కలో కానీ సోయలో కానీ అసలు కౌలు రైతులు అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ లేదు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్కి అమ్ముకోవడము లేకపోతే ఎవరికైనా అది అక్కడ వాళ్ళు నష్టమే. గ్రామాలలో అమ్ముకోవడము పత్తిలో ఇచ్చారు అంటే ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా కౌలు రైతులు నమోదు స్టార్ట్ కాలేదు. నిన్న మొన్న వచ్చింది అంటున్నారు కానీ ఇంకెక్కడ కూడా కౌలు రైతు నమోదు కాలేదు. ఇప్పటికీ కాటన్ మార్కెట్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది. అంటే వెళ్ళిన వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలనేది కూడా ఒక సమస్య. అంటే ప్రతిదీ కూడా ఈ ఇయర్ చాలా సంవత్సరాలుగా చూస్తే ఈ ఇయర్ అంత దారుణంగా పత్తి రైతు పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. తెలిసి మేము పత్తి పండిస్తాం కాబట్టి వేరే పంటతో చూస్తే పత్తికి ఎకరాకు 30 నుంచి 40 వేల ఖర్చు అవుతుంది. అది కౌలు కాకుండా ఓన్లీ పెట్టుబడి మాత్రమే. జిప్ కార్డు రాసుకుంటే తాండ గురించి మీకు తెలియదు కదా. ఊర్లలోకి వచ్చి నిజంగానే ఎంతమంది రైతులకి నష్టం జరిగింది. అసలు ఈ సర్వే మనం ఎందుకు చేస్తాం? దీని వలన రైతులకు ఏమైనా లాభం ఉంటాయి? గ్రామాలకు వెళ్ళి సర్వే కానీ అది చేయాలి. అది మన దగ్గర పెట్టుకొని పాపం ప్రజలు అందరూ కూడా రైతులు రాసుకోపోయారు, ప్రభుత్వం మాకు ఏమో ఇస్తారని ఒక ఆశతో ఉన్నప్పుడు దాన్ని అమలనే చేయాలి, లేకపోతే చేయకుండా ఉండాలి. లేకపోతే ఈ పత్తి పెట్టడం అన్నా మొత్తానికి బంద్ చేయాలి. అలా ఏదైనా ఒకటి చేయాలి, కానీ రైతులకు మాత్రం నష్టం చేయకుండా బాగుంటుంది అనేది అనిపిస్తుందండి. అన్నదాతవని రైతే రాజు అని నిన్నుకొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న మీకు ఆకలి మిగిలినదా, ఆత్మహత్యలే శరణం అయినదా అన్నట్టుగా ఇంకా తెలంగాణ బతుకులు, రైతుల బతుకులు ఎక్కడ చూసినా గానీ ఏ ఇంట్లో ఉన్న ఇల్లు వాకిలి పొక్కిలైపోయింది. గడప గడప గండం లెక్క అయిపోతుంది రైతుల గడపలు మొత్తం. ఇలా దాదాపు నిన్న మొన్న జరిగినటువంటి ఈ తుఫాన్ కావచ్చు, అంతకుముందు కామారెడ్డిలో జరిగినటువంటి వర్షపాతం నుంచి కావచ్చు, దాదాపు లెక్కలు చూస్తే 14 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోయిండ్రు. ఇలా మార్కెట్లు తీసుకొస్తే ఎక్కడ చూసినా మార్కెట్లు ఏడబెట్టినా కానీ, ఇళ్లలో నిలువ ఏడబెట్టినా కానీ వాళ్ళ కనీసం తారుపత్రి లేక నీకు రైతు కొనుగోలు కేంద్రాల్లో వర్షాలు పడి మొత్తం కింద పోయి మొలకలు వచ్చి మోర్రెలు కొట్టుకపోతుంటే కూడా అవన్నీ చూసిన ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్లలో కూడా ఈ తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పి కొంటలేరు. ఆఖరికి ఏంటంటే ఇంకా తెలంగాణలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్లో ప్రైవేటు
దళారుల చేతులలో కూడా బాగా నష్టపోతున్నారు. వాటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది వాల్టి నేల తల్లి కార్యక్రమం. సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.